యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. చాలమ్మా, చాలు. దేవుడు ఇక్కడ క్రైస్తవుల ఆయన మనతో, అంటే ఆయన రక్తంలో విమోచించబడి ఆయన బిడ్డలుగా జీవించే మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు స్పష్టంగా, అంటే దేవుడి లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చి ఈ లోకంలో నీకు కావలసిన ద్రాక్షారసాన్ని ఇచ్చే దేవుడిగా నిరూపించబడ్డాడు. అంటే నీటిని ద్రాక్షారసముగా తన నోటి మాట చేత మార్చి ఈ లోకపు అవసరాన్ని తీర్చి, భౌతికమైన నీ అవసరాన్ని తీర్చి నీ జీవితాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడిగా నిరూపించుకున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం తర్వాత చదువుకోవచ్చు మీరు. అంటే కానా పెళ్లి విందులో నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మధురమైన ద్రాక్షారసాన్ని ఇచ్చి వాళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ ఆత్మీయమైన బంధం గురించి చెప్తున్నాడు. ఆత్మీయమైన బంధం అంటే ఈ కుటుంబంలో లౌకికమైన బంధాలు ఎలా ఉన్నాయో దేవుడు కూడా ఆత్మీయమైన బంధం అంటే ఎప్పుడైతే దేవుణ్ణి నీ దేవుడిగా నమ్ముకుంటావో అప్పుడు నీ తండ్రి దేవుడు అవుతాడు. సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రి అయి ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా నువ్వు కుమారుడు కుమార్తెగా ఉన్నప్పుడు ఆయనకి నీకు ఉన్న సంబంధ బాంధవ్యాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఈ సంబంధ బాంధవ్యం చివరికి మనకి ఎక్కడే తీసుకెళ్తుందంటే పరలోక రాజ్యంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో ఉండేటట్లుగా ఆ బాంధవ్యంలో ఉన్న, అంటే సారూప్యంలోకి మార్పు చెంది దేవుడితో సహవాసంతో ఆయనకి ఇష్టమైన బిడ్డలాగా మనం రూపాంతరం చెందినప్పుడు పరలోక రాజ్యంలో నిత్యత్వంలో నీతో పాటు సదాకాలం ఉండాలనే ఉద్దేశంతో ఈ లోకంలో నీకు ఒక విధమైన జీవిత విధానాన్ని జీవించమని దేవుడు చెబుతూ మొట్టమొదటిగా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. అంటే ఒక ద్రాక్ష చెట్టు ఉంది, ఆ చెట్టులో నేను ద్రాక్ష చెట్టునైతే తీగల మీరు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. అంటే నీవు దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి ఇష్టపడుతున్నావు. మరి దేవుడు కూడా ఇష్టపడి నీతో సహవాసం చేయడానికి, దేవుడు కూడా నీతో ఇష్టముగా ఉండి ఆయన కూడా నిన్ను ప్రేమించినట్లయితే అప్పుడు నీ జీవితము ఫలభరితంగా ఉంటుందని చెప్తున్నాడు. లోకంలో, ప్రపంచంలో సామాజికంగా మనమంతా ఏం చేస్తున్నామంటే, క్రైస్తవురాళ్ళు అనబడే మనమంతా కూడా మన భౌతికమైన అవసరాల కోసమే దేవుణ్ణి నమ్ముకొని, ఎంతవరకు నువ్వు మాకు చేయి చాలు, నువ్వు మాతో పాటు జీవిస్తే మేము పవిత్రంగా జీవించాలి కాబట్టి అది చాలా కష్టమైన విషయం కాబట్టి మేము నిన్ను ప్రార్థించినప్పుడు మాకేది కావాలని అవసరం అని అడుగుతున్నామో అది మాత్రం ఇస్తే చాలు దేవా అని అంతవరకే దేవుణ్ణి నమ్ముకొని తమ క్రైస్తవ జీవితాన్ని నడుపుకుంటున్న వాళ్ళు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఆయన నీతో జీవించాలి, ఆయన నీతో నడవాలి, ఆయనతో నీతో స్నేహించాలి, నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నప్పుడు నీ హృదయం అనే తలుపు దగ్గర తట్టుతూ నేను నీతో పాటు జీవిస్తాను, నీ హృదయంతో నన్ను కూడా ఆహ్వానించు, నేను నీతో కలిసి నిన్ను నడిపిస్తాను, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తానని ప్రపంచ మానవాడికి అని చెప్తుంటే ఆయనని నీతో పాటు నడిచేటట్లుగా ఆయనకు ఆ ఆధిక్యతను కానీ ఆయనకి ఆ అర్హతను కానీ నువ్వు ఇవ్వట్లేదు అన్న సత్యాన్ని దేవుడు చెప్పినాడు. ఎవరు ఇప్పుడు ద్రాక్ష చెట్టు ఉంది, ఆ చెట్టులో తీగ ఉంది, ఆ తీగ దాంట్లోంచి తీసివేయబడినంత వరకు బాగుంటుంది. ఒకవేళ చెట్టు నుంచి వేరు కొట్టివేయబడింది అనుకోండి, ఆ కొమ్మ బయటపడేసింది అనుకో, దాంట్లో జీవం ఉండదు. అలాగే ఆత్మీయ జీవితంతో, దేవుడితో నీ ఆత్మీయ జీవితం చక్కగా ఉన్నంత కాలము నీ జీవితము ఆ ద్రాక్ష చెట్టులో ఆ యొక్క తీగ ఎంత మధురముగా ఉండి ద్రాక్ష పళ్ళనిస్తూ ఫలిమరభరితంగా ఉంటుందో అలాంటి జీవితాన్ని కలిగి ఉంటారు అని చెప్తున్నాడు. నాకు వేరుగా మీరు ఫలించలేరు, నాకు వేరుగా మీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని మీరు పొందుకోలేరు కాబట్టి నన్ను కలిగి జీవించండి. ఆ జీవితంలో మీరు నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో నేను కూడా మిమ్మల్ని ప్రేమించేటట్లుగా, నా మనసును గెలుచుకొని నేను కూడా మిమ్మల్ని ప్రేమించేటట్లుగా చేసుకోగలిగితే మీ జీవితము ఫలిస్తుంది అని చెప్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఒక గృహంలో ఉంటున్నాము. మన ఇంట్లో వాళ్ళంతా మన గృహంలోనే ఉంటారా, పక్కింట్లోకి వెళ్తారా? వేరే వాళ్ళ ఇళ్లలో ఉండరు కదా. మన ఇంట్లోనే ఉండి ఆ కుటుంబ బాంధవ్యాన్ని ఎంతో చక్కగా, అంటే తండ్రి, కుమారుడు, కూతురు, లేదా భార్య, భర్తలు, ఆ సంబంధ బాంధవ్యాలన్నీ ఒకే ఇంట్లో ఉండి ఎలాగైతే ఒకరి ధర్మాన్ని ఒకరు నిర్వర్తిస్తూ అన్యోన్యమైన సహవాసంతో, ప్రేమతో ఆ కుటుంబ బాంధవ్యాన్ని కొనసాగించుకుంటారో, దేవాది దేవుడు కూడా అలాగే తనతోనే నువ్వు జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు. మరి నీ ఆరాధన దేవుడికి నచ్చి ఆయన కూడా నీతో పాటు జీవిస్తున్నాడా, ఆయన నీతో పాటు ట్రావెల్ చేస్తున్నాడా లేదనేది మనం చూసుకోవాలని చెప్తున్నాడు. స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఎవడు నా యందు నిలిచియుండినో, నేను ఎవరి యందు నిలిచియుండినో వాడు బహుగా నువ్వు దేవుడిలో ఉంటే బహుగా ఫలించవు. నువ్వు దేవుడిలో ఉన్నంత మాత్రాన్ని కాదు, దేవుడి దగ్గర నుంచి ఆ ఆశీర్వాదము కానీ, ఆయన కృప కానీ, కనికరము కానీ, ప్రేమ కానీ, దయ కానీ, వాత్సల్యం కానీ ఆయన నీకు ప్రసాదించాలి. ఆ యొక్క చెట్టు నుంచి కొమ్మల్లోకి వస్తుందే కానీ కొమ్మల్లో నుంచి చెట్టులోకి ఎటువంటిది వెళ్ళదు. అంటే చెట్టు నుంచి, ఆ చెట్టు అయిన ద్రాక్షావల్లి అయిన దేవుడిలో నుంచి ఆ మధురమైన దేవుడు నీ ఆశీర్వాదాలని నీకు ఇచ్చేటట్లుగా నీ జీవితాన్ని మరల్చుకోవాలి అన్న సత్యాన్ని చెప్తున్నాడు. మరి మనము ఆయన చేత ఫలించబడే బిడ్డలుగా ఉన్నామా అంటే, నీ జీవితము దేవుడికి ఆమోదయోగ్యముగా ఉండి, దేవుడు నేను కూడా నేను ఇష్టపడుతున్నాను, నీ జీవిత విధానాన్ని ఇష్టపడుతున్నాను, నీ జీవిత విధానాన్ని ఇష్టపడి నేను ఆకాశం నుంచి దిగివచ్చి నీతో పాటు ట్రావెల్ చేస్తూ నేను నడిపిస్తున్నాను. ఏ వ్యక్తితో అయితే దేవుడు నిరంతరము మాట్లాడుతూ సంభాషిస్తూ నడుస్తూ ఉంటాడో వాళ్ళ జీవితము ఫలభరితముగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. మీ జీవితము ఫలభరితంగా ఉన్నదో లేదో ఎవరికి వాడు చూసుకోండి. ఎందుకంటే ఒక బిడ్డ చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తాడు. ఎగ్జామ్ రాస్తే హాల్లో ఒక్కడే ఉంటాడా, లేకపోతే ఎవరన్నా అతనికి ఎగ్జామ్ రాయడానికి హెల్ప్ చేస్తారా? తల్లిదండ్రులు చదివించవచ్చు, జీతం కట్టొచ్చు, ఫీజు కట్టొచ్చు, కాలేజీ దాకా తీసుకెళ్ళొచ్చు, దించొచ్చు. కానీ ఎగ్జామ్ సెంటర్లో తను మాత్రమే ఎగ్జామ్ రాయాలి, తనే పాస్ అవ్వాలి. ఒకవేళ ఇంటర్వ్యూ అనేది ఉన్నా తనే దానికి అటెండ్ కావాలి, తనే ఉత్తీర్ణుడు అవ్వాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మంది నిన్ను నడిపించవచ్చు, దేవుడి దగ్గరికి నడిపించవచ్చు, మంచిగా ఉండమని చెప్పొచ్చు, ఇలా జీవించు అలా జీవించని ఆత్మీయ జీవితంలో నీకు తోడుగా ఉండే వాక్యం చెప్పొచ్చు, ప్రార్థన జీవితం, సహవాసం అన్నీ ఉండవచ్చు. కానీ దేవుడికి నమ్మకంగా ఉన్నావా లేదా, దేవుడు పెట్టే పరీక్షలు కానీ, దేవుడిని ప్రేమించే విషయంలో కానీ నీవు పాస్ అవుతున్నావా లేదా అనేది ఎవరి సొంత విషయమే. ఏ కుటుంబము కానీ ఎంతవరకు దేవుడికిలోకి నడిపించగలదే కానీ, దేవుడికి నీకు సంబంధం అనేది, ఈ పర్సనల్ రిలేషన్ అనేది దేవుడు చూస్తూ ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఎవడు నా యందు నేను వాని యందు ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే నీవు దేవుడితో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎంత మంచిగా ఆయన ప్రేమను పొందగలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తే దేవుడి చేత అంత ఫలభరితమైన వ్యక్తిగా ఉంటావు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అదే 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. నా యందు మీరును మీ యందు నా మాటలను ఏమంటున్నాడు? మీరు నాతో పాటు ఉండాలి, మళ్ళీ నేను కూడా మీతో పాటు ఉండాలి అని చెప్తున్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అంటున్నాడు. నిలవాలి. వాక్యము చర్చిలో వింటము, బయటికి వెళ్ళిపోయాక మర్చిపోయి మరలా ఆదివారమో లేదా బైబిల్ చదువుకునేటప్పుడు అనే విధానం కాకుండా నిలిచి ఉండాలి. నిరంతరము నీలో నిలిచి ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దైవ గ్రంథం చెప్తుంది. నిరంతరము దివారాత్రము దేవుడు చెప్పిన వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా దాన్ని మననం చేసుకుంటూ నీ జీవితంలో అప్లై చేసుకుంటూ, దేవుడు ఇలా జీవించమన్నాడు కదా, ఇలా జీవించమన్నాడు కదా అని నువ్వు ప్రతి సెకను నీ జీవితంలో దేవుడి చిత్తానికి లోబడి జీవిస్తున్నట్లయితే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఆయనకు భయపడుతున్నట్లుగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నట్లుగా దేవుడు ఎంచి నిన్ను ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తాడు. అంటే నా యందు మీరును మీ యందు నా మాటలు, అంటే దేవుడి మాటలు ఏముంది? బైబిల్లో ఆయన రాసిన ప్రేమ గ్రంథంలో, ప్రేమలేఖలో ఉన్న మాటలే కదా. నా కుమారుడా, నా మాట విను, మంచిగా జీవించు, పవిత్రంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, నిజాయితీగా ఉండు, అబద్ధం ఆడగాకు, ఎదుటి వాళ్ళని వేధించకు, ఎదుటి వాళ్ళని బాధించకు, అందరితో ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించు, క్షమాపణ కలిగిన హృదయాన్ని కలిగి ఉండు,
కరుణ, జాలి ఇవన్నీ కలిగి ఉండని చెప్పి నిరంతరం ఆయన నీకు చెప్తూ ఉంటే నీ జీవితంలో ప్రతి సెకను నువ్వు జీవించే జీవిత విధానాన్ని బైబిల్లో నువ్వు తరచుగా బేరీజు వేసుకుంటూ నీ జీవితాన్ని జీవించినట్లయితే నువ్వు తప్పిపోవటానికి ఎటువంటి ఆస్కారం లేదు. దేవుడు ప్రతి సెకను నిన్ను చూస్తున్నప్పుడు ఈ బిడ్డ తన జీవితంలో నడిచేటప్పుడు ఇలా నడవాలని నేను చెప్తున్నాను కదా, నేను ఇలా దేవుడు నడిచినట్లుగా నడుస్తున్నానా లేదా అని నా యొక్క బైబిల్ గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుని తన జీవితంలో నడుస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డని నేను ప్రేమించాలి, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను బహుగా ప్రేమించాలని ఆ సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ఆకాశం నుంచి నీవు ఆయన మాటను వినటం మూలంగా, ఆయన మాటకి లోపడటం మూలంగా, ఆయన చిత్తాన్ని నీ జీవితంలో జరిపించాలని చెప్పేసి నువ్వు కోరుకోవటం మూలంగా దేవుడు నిన్ను ప్రేమించి బహుగా ఫలించేటట్లుగా చేస్తాడన్న సత్యాన్ని చేసుకోండి. అప్పుడు ఏమంటాడు, మీకేది ఇష్టమో అడుగుడి, నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడను. మనం గోళ్ళని అడుగుతూ ఉంటాం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతుండే, ఎందుకంటే మన జీవితంలో జరిగిన ప్రతిదీ ఆయనకి చెప్తూనే ఉంటాం. ప్రతిదీ వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా బాధ పెడుతున్నారు, అలా బాధ పెడుతున్నారు, నన్ను వాళ్ళ నుంచి నన్ను తప్పించు, నాకు శక్తిని అని అడుగుతానే ఉంటాం. కానీ దేవుడు పైన ఒక కండిషన్ చెప్పాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. అంటే దేవుడు వాక్యానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఆ వాక్యానుసారమైన జీవించే వ్యక్తి దేవుణ్ణి సరైన విధానంలోనే ప్రార్థన చేస్తాడు, సరైనవే అడుగుతాడని చెప్పేసేసి అప్పుడు మీకేమిష్టమో అడగండి, మీ జీవితంలో మీకేం కావాలో నన్ను అడగండి, నా ఇష్టానుసారంగా జీవిస్తూ అది మీకు అనుగ్రహించబడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రాక్షావల్లిలో వేరు నిలబడి ఉండాలి, నీలో ఆయన మాటలు నిలిచి ఉంటే అక్కడ ఫలింప చేస్తానన్న దేవుడు ఇక్కడ నీకేది ఇష్టమో అడిగితే అది అనుగ్రహిస్తాను, దయచేస్తానని చెప్తున్నాడు. మీ జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మేము ఎన్నో అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, మా జీవితంలో అది చేయదేవా, ఇది చేయదేవా అని చెప్పి ఎన్నో అడుగుతూ ఉన్నాం. కానీ అవి ఎందుకు మా జీవితంలో సఫలం కావట్లేదని మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నట్లయితే దేవుడికి మనకి ఉన్న దేవుడు పెట్టిన నిబంధనే అడ్డమని. మీ యందు నేనును నా యందు మీ మాటలను నిలిచి ఉండిన అంటే దేవుడు వాక్యాన్ని నీ యొక్క హృదయ అంతరంగంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించాలని ఎప్పుడైతే నువ్వు తపన పడుతూ దాని ప్రకారం జీవిస్తావో అప్పుడు నువ్వు ఏమడిగినా ఇస్తాడు. నీకు అడిగింది దొరకట్లేదంటే దేవుడి మాట వినుకోకుండానే దేవుడా నాకు దయచేయని అడుగుతున్నావు కాబట్టి అది నీ జీవితంలో దొరకట్లేదన్న సత్యాన్ని తెలుసుకొని దేవుడి వాక్యాన్ని వినటానికి, ఆయన్ని ప్రేమించడానికి, ఆయన ఎలాగైతే నేను జీవించమన్నాడో అలాంటి జీవితాన్ని నువ్వు జీవించడానికి ప్రయత్నించి దేవా నా జీవితంలో ఇది నువ్వు దయచేయని అడిగితే దేవుడు నీకు ఎంతో చక్కగా నీ జీవితంలో శాంతితో, సంతోషంతో, సమాధానంతో నింపి ఎంతో నైతికమైన జీవిత విధానం, భౌతికమైన ఈ జీవిత విధానమే కాదు ఆధ్యాత్మికంగా కూడా నిన్నెంతో ఆశీర్వదించగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త అన్న విషయం మీకు తెలుసు కదా. దేవుడు అడిగింది ఎందుకు ఇవ్వడు అన్న ఒక సత్యాన్ని మీరు తెలుసుకుంటే, ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకు కావలసినవన్నీ అంతకుముందే సృష్టించాడా లేదా అని బైబిల్ గ్రంథంలో మీరు చూసుకోండి. ఆదాముని ఎన్నో దినము నాడు సృష్టించాడు? 6వ దినము నాడు దేవుడు సృష్టించాడు. మరి ఆదాముకి ఏం కావాల్సినయో అవన్నీ ముందే సృష్టించాడా? ఆదాము సృష్టించిన తర్వాత సృష్టించాడా? సూర్యుడిని కానీ, చంద్రుడు కానీ, నదులు నీళ్లను కానీ, లేకపోతే అతను తినాల్సిన ఆ ఫలాలను కానీ, చెట్లను కానీ, జంతువులను కానీ వీటన్నిటినీ ఆదాముని సృష్టించక ముందే తన జీవితంలో ఏమి కావాలో తనకు కావలసిన ప్రతిదీ సృష్టించిన తర్వాత ఆదాముని సృష్టించినట్లుగా ఉంది. అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు అనుకోవటం మూర్ఖత్వం. దేవుడు అనాదిగా ఆయన నీకు నాకు ప్రపంచవ్యాప్తంగా తండ్రి ఉండి సమస్త మానవాళికి కావలసిన ప్రతిదీ, జీవవాయువు మొదలుకొని నీకు కావలసిన ఆహారాన్ని కానీ, నీటిని కానీ, ప్రతి దాన్ని సృష్టిలో సూర్యుడిని, చంద్రుడిని, ఋతువుల్ని అన్నిటినీ పెట్టి నీకు కావలసిన ప్రతిదీ దయచేస్తూ నీ పట్ల కరుణని, వాత్సల్యాన్ని చూపిస్తున్న ఆయన సృష్టికర్త అయిన దేవుడిగా ప్రపంచానికి ఎప్పుడూ తను నిరూపించుకుంటూ ఇంకా నిరూపించబడుతూనే ఉన్నాడు. కానీ దేవా నాకు ఇదివన్నీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు,
నీకన్ని సృష్టిలో పెట్టి ఉంచాడన్న సత్యాన్ని తెలుసుకొని దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలు. నీ జీవితంలో దేవుడు నీకు కలిగిన తృప్తిని బట్టి, నువ్వు చెల్లించిన కృతజ్ఞతాస్తుతులను బట్టి నీ జీవితము సంపన్నమైన ఆనందంతో జీవించేటట్లుగా దేవుడు చేయగలడన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అడగక ముందే నీ కొరకు ఆకాశం నుంచి దిగి వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. నువ్వు ఆ రోజు ఏమన్నా మంచివాడువా? ఆ రోజు ఏమన్నా మంచిదానివా? కాదు కదా. అలాంటి పాపాత్ములమైన, ఎందుకు అంటే యోగ్యత లేని మనల్ని ప్రేమించి ఆకాశం నుంచి దిగివచ్చి నీ కొరకు నా కొరకు విలువైన తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించిన దేవుడు, నీవు ఆయన నమ్ముకున్న తర్వాత ఆయన్ని ప్రార్థిస్తే ఎందుకు వినడు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన తీసివేసి, నా దేవుడు నమ్మదగిన వాడు, నన్ను అప్పుడు దేవుడు నమ్ముకోక ముందే ప్రేమించి నా కొరకు విలువైన ప్రాణాన్ని పెట్టాడు కదా, ఈ రోజు నన్ను దేవుడు వదిలేస్తాడు? నా జీవితంలో ఆయన ఆదుకోడా, నన్ను కాపాడ్డా, నన్ను ఫలింపచేయడా, ఆయన అనుగ్రహించడా అని చెప్పేసి మనము ధైర్యముతో దేవునికి ప్రార్థించి ఆయన వేడుకున్నట్లయితే నీ జీవితాన్ని ఆ కానా పెళ్లి విందులో ఎలాగైతే మధురమైన ద్రాక్షారసంతో నింపి వాళ్ళ జీవితాన్ని సంతోషంగా ఉంచాడో, నన్ను కూడా అలాంటి సంతోషంతో నింపగలిగిన దేవుడుగా ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకోండి. దేవుడి మాటలకి లోబడితే, ఆయనతో కలిసి జీవిస్తే నీ జీవితం ఫలిస్తుంది, నీ జీవితం దేవుడి చేత అనుగ్రహము పొందబడుతుందని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మరి దేవుడి చేత ఫలించబడాలంటే బైబిల్ గ్రంథంలో నువ్వు చూసినట్లయితే భౌతికమైన ఫలించటం అనేది ఈ లోకంలో నీకు ఆరోగ్యాన్ని ఇవ్వటము, ఐశ్వర్యాన్ని ఇవ్వటము, జ్ఞానాన్ని ఇవ్వటము, మంచి కుటుంబ జీవితాన్ని ఇవ్వటము, ఇవన్నీ భౌతికమైనవి. ఇతరులు నీ యొక్క జీవిత విధానాన్ని చూసి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించాడని దేవుణ్ణి గణపరచాలి. మరి అలాగే సమాజంలో వాళ్ళేమో భౌతికమైన నీ జీవిత విధానం చూస్తారు. మరి సమాజంలో, సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చూస్తారు నీ దగ్గర? సంఘంలో ఉన్న వాళ్ళకి ఆత్మీయమైన విషయాలే కదా కావాల్సింది. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల చూస్తూ ఉంటాడు. ఆ ఎదుగుదలలో నువ్వు ఘనముగా గొప్పగా ఉన్నట్లయితే, ప్రతి దినము దేవుడితో నువ్వు ఎదుగుతూ దేవుడితో నడిచినట్లయితే అది ఫలించినట్లు. లౌకికమైన జీవితంలో ఎలాగైతే నువ్వు ఫలభరితంగా ఉండి లోకంలో ఉన్న వాళ్ళందరి చేత గణపరచబడతావో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా సంఘ సభ్యుల చేత కానీ దేవుడి చేత కానీ నువ్వు గణపరచబడాలంటే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు ఫలించాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి, భౌతిక జీవితంలో నువ్వు ఫలించాలంటే ఆయనతో కలిసి ఆయనతోనే నువ్వు నడవాలి, ఆయనలోనే నిలిచి ఉండాలి, ఆయన కూడా నీతో కూడా నిలిచి ఉండాలి అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఈ ఫలించడం గురించి మాట్లాడుకునే ముందు మన యొక్క జీవిత విధానము, మన యొక్క మనస్తత్వము, మన యొక్క ఆలోచనలో దేవుడికి లోబడాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? దేవుడికి లోబడాలి. దేవుడికి లోబడిన తర్వాత అపవాదిని ఎదిరిస్తే అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. నీ జీవితంలో ఫలించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటో తెలుసా? దేవుడికి లోబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడతావో, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలకి నువ్వు లోబడవు, అపవాదిని ఎదిరిస్తావు. దేవుడి వాక్యపు వెలుగులో అపవాదిని ఎదిరించినప్పుడు నువ్వు అప్పుడేం చేస్తావు? అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అంటే దేవుడికి లోబడిన జీవితం నీ దగ్గర ఉంటే ఈ లోకంలో వచ్చే ప్రతి సమస్య కానీ, ప్రతి శ్రమ కానీ, ప్రతి శోధన కానీ నీ దగ్గర నుంచి పారిపోతుంది. ఎప్పుడంటే దేవుడికి లోబడి ఉంటావు. ప్రతి విషయంలో దేవుడిని కనపరచడానికి నీ దేవుడికే నేను లోబడాలి, దేవుడితోనే జీవించాలి. ఆయన కదా నా కొరకు చనిపోయింది, ఆయన కదా నన్ను పవిత్రపరిచింది, ఆయన కదా నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దింది. ఈ లోకంలో సకలము సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, నన్ను నిరంతరము కాపాడగలిగిన దేవుడు ఆయనే కదా అని ఏ వ్యక్తి అయితే విశ్వసించి ఆయనకి లోబడే జీవితం, లోబడతాం అంటే అది కొంచెం పర్సెంట్ కాదు, పూర్తిగా లోబడతావో ఈ లౌకికమైన ప్రతి శోధన నీ నుంచి దూరం అయిపోతుంది. లౌకికమైన ఆకర్షణలు కానీ, లోకంలో ఉన్న కష్టాలు కానీ, ఏది నువ్వు గొప్ప ఘనంగా ఎంచవో, దేవుణ్ణి ప్రేమించడం అనేది నీ జీవితంలో ప్రథమంగా ఎంచుకుంటావు. కాబట్టి దేవుడికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మొట్టమొదటిగా నువ్వు ఫలించాలంటే, దేవుళ్ళో నిలబడి ఉండాలంటే దేవుడికి లోబడే జీవితం నీ దగ్గర ఉండాలి.
రెండోది వచ్చేటప్పటికల్లా ఆ పక్కన కింద ఉంటాడు, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఏమైనా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఏదైనా జరగవచ్చు. ప్రతి దానికి దేవుని యొద్దకు రండి, దేవుడి యొక్క వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుడి సహవాసంలో ఉండండి. దేవుడి యొద్దకు వచ్చి మీకు జరిగిన ప్రతిదీ చెప్పుకోండి, కానీ లోకంలో ఏ వ్యక్తికి చెప్పొద్దు. ఎందుకంటే దాని మూలంగా మీరు ఇంకా చులకనైపోయి మీ జీవితాన్ని, ఈ రోజు మీతో మంచిగా ఉన్నంతకాలం మిమ్మల్ని వాళ్ళు గొప్పగా చూడొచ్చు, కానీ ఒకనొక రోజు మీకు ఇద్దరికి గొడవ వచ్చినప్పుడు ఫలానా టైంలో నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, అలా పిరికివాడు పిరికిది అని చెప్పేసి మనల్ని అవమానకరంగా ఈ లోకంలో మాట్లాడతారే కానీ నీవు నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నీ గురించి అవమానకరంగా మాట్లాడుకోకుండా నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా. నీ జీవితంలో ఏదైనా దేవుడి చిత్తాన్ని అడుగో, దేవుణ్ణి ప్రేమించు. దేవా అనే దేవుడి యొక్క సన్నిధానంకి వెళ్ళి నువ్వు తగ్గించుకొని మోకరించి దేవుణ్ణి అడిగినట్లయితే ఆయనే నీ దగ్గరికి వచ్చేస్తాడు. దేవుడికి లోబడి ఉండడే అనే పైన చెప్పిన విధానం, ఫస్ట్ స్టెప్ నుంచి దేవుడికి లోబడే నీ జీవిత విధానాన్ని చూసి రెండోది దేవుడి దగ్గరికి రా. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి, దేవా ఇది నాకు కావాలని చెప్పి అడగానే దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తాడు. లోబడిన జీవితంతో నీవు దేవుడి దగ్గరికి వస్తే దేవుడే నీ దగ్గరికి దిగి వస్తాడు. ఇది ఫలించటం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి దేవుడు మీ దగ్గరికి వస్తున్నాడా? నువ్వు దేవుడికి లోబడుతున్నావా? దేవుడు చెప్పిన దానికి లోబడి దేవుడిని ప్రేమించే వ్యక్తిలాగా ఉన్నావా? దేవుడిని లోబడిన జీవితంతో దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నావా? అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి నీకేం కావాలని అడుగుతున్నాడా అన్న సత్యాన్ని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాక్యము స్పష్టంగా చెప్తుంది, దేవుడికి లోబడి ఉండండి అని చెప్పి. అప్పుడు సైతాను శక్తుల్ని కానీ, శ్రమల్ని కానీ, లోకాన్ని కానీ జయించగలిగిన శక్తి నీకు వచ్చింది. అప్పుడు దేవుడి దగ్గరికి రా. ఈ లౌకికమైన ప్రతి విషయాన్ని, లోక బంధాలని, లోక బాంధవ్యాల్ని, ప్రతి దాన్ని, లోకాశలన్నిటినీ దేవుడికి లోబడి వదిలేసిన తర్వాత దేవుడి సన్నిధానంకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ క్షణంలో నీ మనసుని కానీ, నీ అంతరంగాన్ని కానీ, నీలో ఉన్న ఆ యొక్క దేవుడి పట్ల ఉన్న నిబద్ధతైన జీవితాన్ని దేవుడు చూసి చెలించిపోయి ఆకాశం నుంచి దిగి వచ్చి నీతో పాటు నువ్వు ఎక్కడైతే మోకరిస్తావో నీతో పాటు ఆయన కూడా అక్కడే ఉంటాడన్న సత్యాన్ని తెలుసుకోండి. నీవు దేవుడి దగ్గరికి వెళ్తాం కాదు, దేవుడే నీ దగ్గరికి వచ్చేటట్లుగా నీ జీవిత విధానం ఉండాలని చెప్తున్నాడు. అది ఫలించటం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాంత్రికమైన క్రైస్తవ జీవితంలో ప్రపంచంలో ఏమైపోతుందంటే దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావట్లేదు. చర్చికి వెళ్తే చాలు, బైబిల్ చదువుకుంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు, వారానికి ఒకసారి ఎప్పుడన్నా మాకేదన్నా ఇంకా గొప్పగా దేవుడు చేస్తే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటే చాలు, దేవుడికి అర్పణిస్తే చాలు అనుకుంటున్నాడు. దేవుడు లేనివాడా? లేదా నువ్వు స్తుతిస్తేనే దేవుడు కనపరచబడతాడా అన్న సత్యాన్ని తెలుసుకో. ప్రపంచంలో దేవుడు నువ్వు అన్నా అనకపోయినా ఆయన దేవుడే, సర్వోన్నతుడే, సర్వాంతర్యామియే. ఆయన ఆది అంతమై ఉండి ప్రపంచాన్ని తన నోటి మాట చేత శాసిస్తూ పరిపాలిస్తూ ఎవరైతే ఆయనకి చిత్తానుసారముగా ఉంటారో వాళ్ళందరితో పరలోక రాజ్యంలో ఒకనొకనాడు రాజ్యముతో నడపనై ఉన్న దేవాది దేవుడు. నువ్వు దేవుడు అన్నా అనకపోయినా ఆయన దైవాంశ సంభూతుడే, సృష్టికర్త అన్న సత్యాన్ని తెలుసుకొని ఆయనకి లోబడటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ దేవుడికి లోబడి చెప్పాడు. దేవుడి యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు అని చెప్పాడు. అక్కడికి వచ్చాక ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోమంటాడు. ద్విమనస్కత ఉంటుంది మన దగ్గరికి, దేవుడి దగ్గరికి వచ్చాక కూడా. సగం లోకము, సగం దేవుడు. అవసరమైతే అటు కలుస్తాము, లేకపోతే ఇటు కలుస్తాము. మన జీవిత విధానంలో రెండు తలంపుల మధ్యన ఇతరులను సంతృప్తిపరచడానికి, లోకస్తులను సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. దేవుణ్ణి సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తూ ఓడిపోతూ, రెండు చోట ఓడిపోతూ, ఎటు కానీ అంటే అటు వాళ్ళని పూర్తిగా సంతృప్తిపరచలేక, దేవుణ్ణి కూడా సంతృప్తిపరచలేక మధ్యస్థంగా ఉండి నీ జీవితము వేదనాభరితమైన జీవితంలో అటు దేవుణ్ణి ప్రేమని పొందలేవు, మనుషుల ప్రేమని పొందలేక మధ్యస్థంగా దిమనస్కతని వదిలేసేసి నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుడిపైపే జీవించు అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు ఫలిస్తావు. లవోదికయ సంఘంతో ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులివెచ్చని స్థితిని దేవుడు అసహించుకుంటాడని చెప్పాడు. మన జీవిత విధానంలో దిమనస్కత అనేది ఉండదు. అంటే రెండు రకాలైన మనస్తత్వం. లోకాన్ని ప్రేమిస్తాము, దేవుణ్ణి ప్రేమిస్తాం. అంటే రెండు రకాలైన ప్రేమల్లో ఏది నిజమనేది మనకి అర్థం కాక రకరకాలైన మన జీవితాన్ని మనమే వేషధారణకరంగా జీవిస్తూ మనమే బాధపడే తత్వంలోకి వస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి లోబడి ఉండడి
అప్పుడు దేవుడి యొద్దకు వస్తే దేవుడే నీ దగ్గరికి వస్తాడు. నీలో ఉన్న దిమనస్కతను తీసివేసాక లాస్ట్గా చూస్తే 10వ వచనము, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించడం. దేవుడి దృష్టిలో నిన్ను నువ్వు తగ్గించుకో. ఎప్పుడు తగ్గించుకో, దేవుడికి లోబడి ఉండు, దేవుని యొద్దకు రా. నీలో ఉన్న దిమనస్కతను తీసేసే 2 రకాల మనస్తత్వాన్ని నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీ జీవితంలో జీవించు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడని చెప్తున్నాడు. హెచ్చించడం అంటే దేవుడు నిన్ను ఫలింప చేయటమే కదా, ఆశీర్వదించడమే కదా. నువ్వు ఆయన సన్నిధానంకి వచ్చి ఎక్కడైనా కానీ ప్రార్థన చేయడానికి మోకరించగానే దేవుడిని దగ్గరికి వచ్చాడంటే దేవుడు నీ ఎన్నో హెచ్చించినట్లే కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లే కదా. ఇలాంటి దేవుడి చేత ఆశీర్వాదం పొందే, ఫలించే మన జీవితంలో ఆయన్ని కలిగిన జీవితాన్ని జీవించేటట్లుగా ఉండాలి. ప్రతి దాంట్లో దేవుడికి లోబడి ఉంటే దేవుడే వెంటనే వచ్చేసేసి సైతాన్ని, నీ యొక్క శక్తిని కానీ, శ్రమలను కానీ, నీ బాధలను కానీ, సమాజంలో నుంచి వచ్చే హింసను కానీ ప్రతి దాన్ని తొలగించేటట్లుగా ఆయన నీ పక్షాన ఉండి పోరాడతాడు. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేసి నీ విన్నపాన్ని తెలియజేసుకుంటే దేవుడే వచ్చి నీ యొక్క ఏదైతే నీకు ఇష్టమైనది అడుగుతుంటే దాన్ని అనుగ్రహిస్తాడు. నీలో ఉన్న దిమనస్కతని ఆయన పారద్రోలమని చెప్పినప్పుడు నువ్వు ఆ మనస్కతను పాల్దోలి దేవుడితో ఏక మనసుతో దేవుడిని ఆయనే ఏకైక దేవుడని చెప్పి నిండు మనసుతో, ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించే పరిశుద్ధమైన హృదయాన్ని నువ్వు కలిగినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషించి నీ దగ్గరికి వస్తాడు, నీతో నివాసం ఉంటాడు. 4వదిగా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడి దృష్టికి, మనుషుల దృష్టి కాదు, నటిస్తం కాదు, నేను తగ్గింపు జీవితం ఉందని కాదు, దేవుడు ఆకాశం నుంచి నీ మనస్సుని చూసినప్పుడు, నీ హృదయ అంతరంగాన్ని చూసినప్పుడు ఆ హృదయ అంతరంగంలో తగ్గింపు జీవితము దేవుడికి కనపడాలి. మనుషులకి బాహ్యమైన నీ లోపల ఎంత కోపమున్నా, ఎంత ద్వేషమున్నా పైకి నవ్వుతూ మాట్లాడే మనుషులు లోపలిని చూడలేరు కదా. నిజమే అనుకుని మోసపోవచ్చు, కానీ దేవుడి దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకోమని చెప్తున్నాడు. అది ఫలించడం అంటే మనుషుల్ని సంతృప్తిపరచడానికి లోపల ఉన్నా కానీ బాధను అలాగే పెట్టుకొని పైకి నవ్వుతూ మాట్లాడుతూ మనం నిరంతరము బాధపడే కంటే ఆ దేవుని యొక్క కుమారుడు నిన్ను చూసినప్పుడు ఆయన దృష్టికి నీ హృదయ అంతరంగము ఎంతో తగ్గింపు జీవితంలో ఉండాలి. అప్పుడు ఆయన హెచ్చిస్తాడు. నువ్వు ఫలించాలంటే దేవుడికి లోబడాలి. అలా లోబడినప్పుడు నువ్వు లోబడి లోకంలో ఉన్న ప్రతి దాన్ని వదిలేసి దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తావు. మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు. మధ్యలో ఏదైనా లౌకికమైన విషయాల్లో నువ్వు లోకం వైపు ఎటువైపు అయినా వెళ్లాలని చూస్తున్నప్పుడు ఆ ద్విమనస్కత నుంచి దేవుడు నిన్ను హెచ్చరించి మరలా దేవుడి వైపు వచ్చేటప్పుడుగా నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిలాగా దేవుడు మారుస్తూ ఉంటాడు. దేవుడి దృష్టికి నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడంటే నీ తరపున దేవుడు యుద్ధం చేసి నీ తరపున ఆయన నీ యజమానిగా ఉండి, నీ దేవుడిగా ఉండి, నీ స్నేహితుడిగా ఉండి నిన్ను హెచ్చింప చేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడితో ఎప్పుడు ఉంటాం, మరి ఆయన కూడా నీతో పాటు వచ్చి ఉండాలంటే ఇలా ఫలించాలని చెప్తున్నాడు. మరి ఇలాంటి జీవిత విధానము మీలో ఉన్నదా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఫలించాలన్నా, దేవుడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో దాన్ని అనుగ్రహించాలన్నా నీ జీవిత విధానము దేవుడికి నచ్చాలి. ఒక వ్యక్తి, భార్యాభర్తలు ఇద్దరుంటారు. భార్య నాకు ఇది కావాలని అడిగిందనుకో, భర్త ఎప్పుడు తెస్తాడు? తనని అమితముగా, అపరిమితముగా ప్రేమించినప్పుడే తనకు కావాల్సింది తీసుకొచ్చి ఇస్తాడు. ప్రేమించినప్పుడు ఏం చేస్తాడు? అతడు ఆమె ఎన్నిసార్లు ఎన్ని రోజులైనా అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇవ్వు ఇవ్వు అని గోజాడుతూ అడుగుతూనే ఉండదు. కానీ అతడికి ప్రేమ లేనందువలన అది తీసుకురావడానికి ఇష్టపడక రోజు ఏడిపిస్తూనే, నిరంతరం ఏడిపిస్తూనే తన జీవితంలో సంతోషం లేకుండా లౌకికమైన జీవితంలో ఎలాగైతే జరుగుతుందో ఆధ్యాత్మికమైన నీ యొక్క దేవుడైన నీకు దేవుడికి మధ్యలో కూడా అలా నిరంతరమైన సంఘర్షణ జరగకుండా దేవుడిని మనస్సును గెలుచుకొని నువ్వు అడిగింది ఇచ్చేటట్లుగా ఉండాలి. కానీ మనం అడగటమే కానీ ఆయన నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదన్నట్లు ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి వీల్లేదని దేవుడు చెప్తున్నాడు. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనము, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందరు. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడి కుమారుడే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాక ఏం చేశాడు? నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందే నిలిచి ఉన్నాను. 33.5 సంవత్సరాలు తన జీవిత విధానంలో దేవుడు ఎప్పుడు
దేవుడు చెప్పినట్లు ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఆయన యందే నిలిచి ఉన్నాడు. అలాగే మీరు కూడా ఏమంటాడు, నేను అలా జీవించాను, నేనేం జీవించుకోకుండా మీకు చెప్పట్లేదు, నేను జీవించుకోకుండా నీకు చెప్పట్లేదు, కానీ నేను 33.5 సంవత్సరాలు తండ్రి ఏదైతే బోధించాడో దాని ప్రకారం జీవించి నా జీవితంలో చివరికి చనిపోయే సగం వరకు దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దేవుడి ప్రేమని పొందుకున్న వ్యక్తిగా నేను నిరూపించుకొని దేవుడి ప్రేమ పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాను. అలాగే మీరు కూడా నా ఆజ్ఞలను గైకొనొచ్చు, మీరు నా ఆజ్ఞలను గైకొని ఎట్లా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. అంటే ఆ ద్రాక్షవల్లి ఎలాగైతే వేరు చెట్టులో ఎలాగైతే వేరు నిలబడి ఉందో, ఎలాగైతే కింద మనం చెప్పినట్లు ఆయన మాటలు నీ యందు నిలిచి ఉన్నాయో, ఆయన ప్రేమ యందు నువ్వు నిలిచి ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని చెప్తున్నాడు. లౌకికమైన ఆశీర్వాదాలు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే యోసేఫుని ఏమంటాడో తెలుసా, దేవుడు ఫలించేది కొమ్మ అంటాడు. బైబిల్ గ్రంథం మొత్తంలో దేవుడి ప్రేమను పొందిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ 4 ఇందాక నుంచి మనం చదువుకున్న ప్రతి 4 నుంచి దేవుడు యోసేపు చిన్ననాటే దేవుడి ప్రేమను పొందుకున్న వ్యక్తిలాగా ఉన్నాడు. దేవుడికి లోబడ్డాడు, ఎప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ద్విమనస్కత లేకోకుండా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిలాగా ఉంటాడు. తగ్గింపు జీవితము కలిగిన యోసేపు దేవుడి చేత హెచ్చించబడినట్లుగా ఈ 4 ఆచరించిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో యోసేపు ఉంటాడు. కాబట్టి యోసేపుని దేవుడు ఫలించేది కొమ్మ అని అంటాడు. మరి యోసేపు గురించి క్లుప్తంగా చూసుకున్నాము. యోసేపు గురించి బైబిల్ గ్రంథంలో ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50 అధ్యాయాల దాకా ఉంటుంది. ఎంతో ఉత్తముడు దానియేలు యోసేపులో ఎటువంటి తప్పు కనుక్కున్నట్లుగా మనం కనపడదు. బైబిల్ గ్రంథం చూసినట్లయితే యోసేపులో ఎటువంటి తప్పు దేవుడు చూసినప్పుడు ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, హెచ్చింపబడిననే ఆ వాక్యము యోసేపు యొక్క జీవితంలో 100% నెరవేర్చి దేవుడు అత్యున్నతమైన స్థానంలో అతన్ని ఉంచినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. యోసేపు గురించి క్లుప్తంగా చెప్పి వాక్య భాగంలోకి వెళ్తాను. అతడికి 12 మంది అన్నదమ్ముల్లో ఇతడు ఒకడు 11వ వాడు. తండ్రి ఇతన్ని బాగా ప్రేమిస్తుంటే 11 మంది సహోదరులు అతని మీద ద్వేషం పెట్టుకుంటారు. ద్వేషం పెట్టుకొని అతన్ని చంపేసేయాలి. తండ్రి ప్రేమను పొందితే కూడా చంపేసేయాలనుకుంటే ద్వేషపూరితమైన కుటుంబంలో అతను జీవిస్తూ ఉంటాడు. జీవిస్తున్నప్పుడు ఒకానొక రోజు నాడు వాళ్ళంతా గొర్రెలు కాస్తానికి వెళ్ళినప్పుడు తండ్రి ఏమంటాడంటే, ఇతన్ని సహోదరులకి భోజనం ఇచ్చిరా అని చెప్పి రొట్టెలు భోజనం పంపిస్తే ఇతడు అన్నల్ని ప్రేమించి ఎన్నో కిలోమీటర్లు ప్రయాసపడి వాళ్ళ కోసం భోజనం తీసుకొస్తే అతన్ని కొట్టి అతని బట్టలన్నీ తీసేసేసి ఒక గుంటలో పడేసేసి చంపేద్దామని చూస్తారు. ఒక పెద్ద గుంట తీసేసి పడేసి చంపేద్దామని చూస్తారు. ఒక వ్యక్తి ఏమంటాడంటే, అయ్యో చంపడం అనేది పాపం కదా అంటే అటు నుంచి వేరే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారు. దాసుడుగా అమ్మేస్తే ఆ దాసుడుగా పరదేశానికి వేరే దేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక వ్యక్తి ఇంట్లో దాసుడుగా ఉంటాడు. అంటే దేవుణ్ణి ప్రేమించే కుటుంబమే ఇశ్రాయేలీలు కుటుంబం. ఇతను యాకోబు అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు వంశం మొత్తానికి మూల పురుషుడైన ఆ కుటుంబంలో 11 మంది ఎంత అసూయ, ఎంత పగ, ఎంత మచ్చరం పట్టుకొని సహోదరుని చంపేస్తానికి ప్రయత్నించారో చూస్తారా? ఒక విషయం ఒకసారి చదువుకుందాము. 37వ అధ్యాయంలోని 1వ వచనంలో యోసేపు 17 ఏండ్ల వాడై అనే పదం చూద్దాము. అంటే 17 సంవత్సరాల వయసు. 4వ వచనం చూస్తే అతని సహోదరులు తమ తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడని చూసినప్పుడు వారి అతని మీద పగపట్టిరి. తండ్రి ప్రేమ 17 ఏండ్ల వాడంటే ఎంత వయసు? ఆ వయసులో 12 మంది సహోదరులు ఇతను 11వ వాడు, 12వ వాడు ఇతని తమ్ముడు బెన్యామిన్. అంటే 10 మంది అతని మీద పగ పెట్టుకున్నారు. ఎందుకంటే తండ్రి ప్రేమగా చూస్తున్నాడు. అంటే అంత చిన్న వయసులో సహోదరుల నుంచి ద్వేషం పొందుకున్నాడు. అంటే ద్వేషం పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మరలా 8వ వచనం చూస్తే అతని మీద మరింత పగపట్టిది అని 8వ వచనం చివర ఉంటది. అంటే పగపట్టి
అతన్ని చంపేయాలి అని చూసినట్లుగా ఉన్నది. 18వ వచనం ఒకసారి చూసుకున్నాము. ఇతడు భోజనం తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరం నుండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు గలవాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్ట మొహము వీరిని తినివేసిందని తండ్రితో చెప్తామంటున్నాడు. అంటే ఎంత ఘోరమైన వ్యక్తిలో చూడండి. ఇశ్రాయేల్ అంటే దేవుడి చేత ఏర్పరచబడిన జనాంగానికి మూల పురుషుడైన ఆ మూల పురుషుడి కుటుంబంలో పుట్టిన ఆ 10 మంది ఒక వ్యక్తి మీద పగపట్టారు. ద్వేషంతో అతన్ని చంపేసేసేయాలని చూస్తున్న చిన్న పిల్లవాడిని. అలాంటి వ్యక్తిని చివరికి 36వ వచనంలో ఏం చేస్తారంటే, అతడు ఇష్మాలీయులైన మార్గస్థులు గిలాదు నుంచి వచ్చి చుండిరి, అచ్చట వాళ్ళని అమ్మివేసినట్లుగా ఉన్నది. అంటే ఎన్ని నాణ్యాలకి 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసినట్లుగా బైబిల్ గ్రంథంలో 28వ వచనంలో 20 తులముల వెండికి అతన్ని అమ్మేశారు. అమ్మేస్తే వేరే దేశం వెళ్తాడు. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. పనిచేస్తున్నప్పుడు పోతీఫర్ ఇంట్లో అక్కడ ఒక కష్టం వస్తుంది. అతని భార్య అతన్ని చాలా ఇబ్బంది పెడితే దేవుడి దృష్టితో యథార్థంగా జీవించడానికి ప్రయత్నించి అక్కడ కూడా హింస పొంది ఆ యొక్క పోతీఫర్ సైనికుడు కాబట్టి చెరసాలకు అప్పగిస్తే చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉండి కూడా నమ్మకంగా ఉండి దేవుడు కలలు కనే దర్శనాన్ని ఇచ్చినప్పుడు అక్కడి నుంచి రాజుకి ఒక కల వస్తే ఆ కల దర్శనాన్ని చెప్పినప్పుడు ఆ రాజు ఇతన్ని ఎంతో అత్యున్నతముగా ఆ దేశంలోనే హెచ్చించినట్లు, ఐగుప్తు దేశంలోనే హెచ్చించినట్లుగా 41వ అధ్యాయం 38 అతడు తన సేవకులను చూసి, ఇతను వలె దేవుడి ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా? మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు కలిగిన వారెవరంటాడు. అంటే ఇతడు కలల భావాన్ని దేవుడి యొక్క జ్ఞానంతో చెప్పినప్పుడు ఎంత గొప్ప వ్యక్తివి నువ్వు, జ్ఞానం కలిగిన వ్యక్తిని ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత రాజుగా ఇతన్ని ఉంచినట్లుగా ఉంటాడు. అయితే ఒకానొకప్పుడు అతడు చాలా తగ్గింపు జీవితంలోనే ఉన్నాడు. మరి ఇక్కడ రాజు తర్వాత రాజు అయ్యాడు కదా, ఇతను మమ్మల్ని ఏమన్నా చంపేస్తాడేమని తన సహోదరులంతా బాధపడుతూ రాజు తర్వాత రాజు అయ్యాడు కదా, మమ్మల్ని చంపేస్తాడని అనుకున్నప్పుడు అప్పుడు కూడా అతడు తగ్గింపు స్వభావం స్పష్టంగా కనబడుతుంది. 50వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం చదువుకున్నాము. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా, యోసేపు, భయపడుకుడి, నేను దేవుడి స్థానముననున్నానా? మీరు నాకు కీడు అంతయు ఉద్దేశించుదురు గాని నేటి దినమున అగుచున్నట్లుగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాలి. ప్రియమైన దేవుడి సంగమా, మీ జీవితంలో ఇలాగ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, బాధ పెట్టినప్పుడు కానీ, మిమ్మల్ని అమ్మివేసినప్పుడు కానీ, మిమ్మల్ని చంపేసేటప్పుడు కానీ వాళ్ళని క్షమించగలిగిన హృదయం ఉన్నదా మీకు? ప్రీతిగా మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని ఐగుప్తులో ఉన్నంత కాలము ప్రేమగా చూసి వాళ్ళందరినీ ఆదరించి పోషించిన వ్యక్తిగా ఉన్నాడు. అది దేవుడు ఫలింప చేయటం అంటే. నేను ద్రాక్షావల్లిని, నా ఎందుకు మీరుండండి, అప్పుడు మీరు ఎందుకు కూడా నేనుండి మిమ్మల్ని ఫలింప చేస్తానంటే, ఇక్కడ యోసేపు దేవుడికి నిబద్ధత కలిగిన జీవితంతో దేవుడి లోబడి దేవుడి ఎందే ఉండి తను తగ్గించుకొని జీవించడం మూలంగా దేవుడిని ఘనముగా ఈ లోకంలో భౌతికంగా ఎంతో అత్యద్భుతంగా హెచ్చించి రాజు తర్వాత రాజును చేశాడన్న సంగతి తెలుసుకోండి. మీ యొక్క ఇహలోక జీవితంలో కూడా, భౌతిక జీవితంలో కూడా దేవుడికి లోబడి మీరు తగ్గించుకోవడం మూలంగా ఎంతో అత్యుత్తమంగా చేస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఆధ్యాత్మికంగా చూసినట్లయితే సౌలుని దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు దేవుడు దమస్కు మార్గంలో సంధిస్తాడు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో సంధించినప్పుడు దేవుడికి లోబడతాడు. అయ్యో నేను పాపాత్ముడని ప్రార్థన చేస్తాడు. తన యొక్క దుష్ట స్వభావం మొత్తాన్ని తగ్గించుకుంటాడు. ఇందాక యాకోబు పత్రిక చెప్పినట్లే దేవుడికి లోబడి ఉండి తన స్వభావం, సైన్యాధ్యక్షుడు పదవిని వదిలేస్తాడు, లోకాన్ని వదిలేస్తాడు, తన ఆహాన్ని వదిలేస్తాడు, అన్ని వదిలేసేసి దేవుడి సన్నిధానంలో మోకరించి, దేవా పాపిని నన్ను క్షమించు దేవా అన్నప్పుడు దేవుడు అతన్ని అభిషేకిస్తాడు. అననీయ వచ్చి, సౌలా సహోదరుడా, దేవుడు నిన్ను అభిషేకించమని పంపించాడు, పరిశుద్ధాత్మని పొందుకొని తన యొక్క కళ్ళను ముట్టినప్పుడు అతడు కళ్ళు తెరవబడి పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తిలాగా ఉన్నాడు.
అభిషేకించబడిన వ్యక్తి దేవుడి కోసం నిరంతరము కష్టపడ్డాడు. దేవుడిని ఈ విషయంలో తను తాను తగ్గించుకుంటూనే ఎన్నో శ్రమలు పొందాడు, ఎన్నో కష్టాలు పొందాడు, ఎంతగానో బహుగా ఫలించాడు. ఎంతగా అంటే అతడు సేవా జీవితము ప్రపంచ వ్యాప్తంగా దేవుడి యొక్క స్వార్థను చెప్పిన వ్యక్తిగా ఫలించాడు. ఆధ్యాత్మికంగా అతడు చెప్పని వ్యక్తి లేదు. 7 సంఘాలకు చెప్పాడు. కొరింథీ సంఘానికి కానీ, రోమాకు కానీ, గలతీ, ఫిలిప్పు, ఎఫెసీ, కొలస్సై, తెస్సలోనిక 7 సంఘాలని కట్టి ఆ 7 సంఘాల్లో వాళ్ళందరికీ కూడా దేవుడి ఆధ్యాత్మికమైన విలువలను చెప్పి వాళ్ళని దేవుడిలోకి నడిపించిన వ్యక్తిగా, దేవుడి చేత ఫలించబడిన ఫలభరితమైన ఆధ్యాత్మిక జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ఆత్మీయమైన వరాల్ని మనకు ఉన్నాయని ప్రపంచానికి చెప్పాడు. యేసుక్రీస్తు ఉన్నప్పుడు అన్నీ చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పౌలు భక్తుడు తన యొక్క పత్రికలో శ్రేష్టమైన దేవుడి యొక్క గొప్ప నైతికమైన విలువలు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడని చెప్పాడు. పరిశుద్ధాత్మ తర్వాత ఆయన కృపావరాలతో నింపుతాడని చెప్తాడు. అంటే ఆ వరాలను నీకు ఇస్తాడని చెప్పిన వ్యక్తి ఎవరు? అంత మహోన్నతమైన దేవుడి ప్రేమ నీ మీద ఆత్మీయంగా ఫలించావంటే ఎంత సమృద్ధిగా కులిపించబడుతుంది. నువ్వు జ్ఞానవాక్యంతోనో, బుద్ధి వాక్యంతోనో, వివేకంతోనో, ప్రవచన వరంతోనో, స్వస్థత వరంతోనో, భాషలు చెప్పే వరంతోనో, ఇలాంటి ఆత్మీయమైన దేవుడు నిన్ను ప్రేమించి ఇవ్వటం మూలంగా అలాంటి వరాలతో నువ్వు ఉంపబడి ఆత్మీయంగా సమాజాన్ని వెలిగిస్తావు అని చెప్పాడు. ఆత్మ ఫలము గురించి చెప్పాడు. ఆత్మలో నువ్వు ఫలించాలంటే నవ లక్షణాలని నువ్వు కలిగి ఉండాలని చెప్పాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం అనే అలాంటి ఆత్మీయమైన ఫలముతో, అలాంటి నవ లక్షణాలతో మీరు దేవుడి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చెందండి, ఆత్మీయంగా ఫలించండి అని చెప్పాడు. దేవుడితో జీవించడం మూలంగా యోసేపు బాహ్యంగా లౌకికమైన జీవితంలో ఫలించి అందరి చేత దేవుణ్ణి మహింపరచడానికి, గణపరచడానికి ఎలాగైతే ఉపయోగపడ్డాడో, దేవుడి యొక్క వరాన్ని, ఆత్మ వరాన్ని, పరిశుద్ధాత్మని మీరు పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శక్తితో దేవుడి వరమైన ఈ 9 లక్షణాలని మీ జీవితంలో మీరు అనుసరించడం మూలంగా దేవుడి యొక్క కృపావరాల్ని మీరు పొందుకొని ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఫలించాలంటే నీవు దేవుడి యొక్క వరాలను నువ్వు పొందుకోలేవు. దేవుడు పరిశుద్ధాత్మను నువ్వు అడిగితే ఇవ్వడు. దేవుడి యొక్క ప్రవచన వరం అడిగితే ఇవ్వడు. దేవుడు స్వస్థత వరం అంటే ఇవ్వడు. దేవుడు నాకు వాక్యం చెప్పే జ్ఞానం ఇవ్వని చెప్పి అంటే నువ్వు అడిగితే ఇవ్వడు. కానీ ఆయనకు కూడా నువ్వు ఇష్టడు అవ్వాలి. నీవు ఎలాగైతే ఆయనతో అడుగుతున్నావో ఆయన కూడా నిన్ను ప్రేమించి నీతో పాటు ట్రావెల్ చేసి నీతో పాటు నడిచేటట్లుగా, నీతో నిలిచేటట్లుగా నిరంతరము నీ హృదయ అంతరంగంలో ఉండి నిన్ను నడిపించే దేవుడుగా ఉన్న క్షణాన, ఉన్న దినాన తన మహిమార్థం నిన్ను వాడుకోవటానికి, తన వరాలతో తను ఫలింపచేసే ఆత్మీయమైన జీవితంలో నిన్ను మహోన్నతమైన వ్యక్తిలాగా, సమాజానికి వెలుగునిచ్చే వ్యక్తిలాగా, జీవింపచేసే వ్యక్తిలాగా, నీ కుటుంబాన్ని వెలిగించగలిగిన వ్యక్తిలాగా, నువ్వు ఉన్న ప్రతి స్థలము ఆశీర్వదించబడి ఆశీర్వాదకరమైన వ్యక్తిలాగా ఫలింపచేస్తానికి దేవాది దేవుడి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడంటే ఏదో ఆషామాషిగా సరదాగా చనిపోయాడు అనుకున్నావా? ఆయన శక్తితో మనల్ని నింపి మహోన్నతమైన దేవుడి బిడ్డలుగా, దేవుడి కుమారుడిగా, కుమార్తెలుగా తీర్చిదిద్ది ఆ శక్తిని ప్రపంచవ్యాప్తంగా నీ ద్వారా ప్రసరింప చేయటానికి, మహిమపరచడానికి, నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవటానికి ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని తెలుసుకోండి. క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదు. క్రైస్తవ్యం అంటే సరదా కాదు. దేవుడి యొక్క శక్తితో జీవిస్తూ ఈ లోకంలో దేవుడిని మహిమను చాటే వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలని దేవుడి యొక్క అభిలాష, కోరిక. ఆ కోరికకి అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకుని దేవుడికి లోబడు. దేవుడి దగ్గరికి రా. నీలో ఉన్న దిమనస్కత మొత్తాన్ని తీసివేసి దేవుడి దృష్టికి నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే నువ్వు ఆయనకి కనబడతావో ఆయన నిన్ను హెచ్చిస్తూ భౌతికమైన జీవితంలో నిన్ను మహోన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఆత్మీయమైన జీవితంలో ఆయన ఇచ్చే ప్రతి వరాన్ని పరిశుద్ధాత్మ మొదలుకొని పరలోక రాజ్య దర్శనము వరకు నిన్ను నడిపిస్తూ అత్యున్నతమైన జీవిత విధానము దేవుడు దయచేస్తాడు. అలాంటి జీవితాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే మనం ఏదో సరదాగా చేసుకుంటాం. క్రిస్మస్ అంటే వేడుక కావచ్చేమో కానీ అంతకంటే మహోన్నతమైన దేవుడు నీ హృదయ లోకంలో పుడతాం కాదు, నీ హృదయ అంతరంగంలో నేను నివసిస్తానని చెప్పిన దేవుణ్ణి నీ హృదయ అంతరంగంలోకి ఆహ్వానించు. అప్పుడు నీ జీవితమే మృదు మధురంగా
ఎంతో సంతోషకరమైన శాంతికి నివాసంగా ఉండి ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందిస్తూ ఆయన స్తుతించే బిడ్డగా ఆశీర్వాదకారంగా ఉంటాం. అలాంటి కృపను దేవుడు మనకి దయచేసి సమృద్ధిగా మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.